Hi friends, welcome back to our channel Love You Zindagi Unlimited. ఈ రోజు ఊటీ ట్రిప్ లో డే 2 అండ్ డే 3 లో చూడాల్సిన ప్లేసెస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. Please like and subscribe our channel. ఫస్ట్ అయితే ఊటీ నుంచి కూనూరుకి టాయ్ ట్రైన్ త్రూ రీచ్ అవ్వండి. ఈ టాయ్ ట్రైన్ అనేది ఊటీలో ఎర్లీ మార్నింగ్ 9:15కి స్టార్ట్ అవుతుంది. కూనూరుకి రీచ్ అయ్యేసరికి 10:15 అవుతుంది. ఈ 1 అవర్ టాయ్ ట్రైన్ జర్నీలో మంచి లొకేషన్స్తో చాలా మెమరబుల్గా ఉంటుంది. దీని గురించి నేను సపరేట్ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. క్యాబ్ డ్రైవర్ మార్నింగ్ ఊటీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాడు. వన్స్ మనం కూనూరు రీచ్ అయిన తర్వాతకి కూనూరు దగ్గర పికప్ చేసుకుని అక్కడ నుంచి చూడాల్సిన సైట్ సీయింగ్ ప్లేసెస్ చూపిస్తాడు. ఒకవేళ మీకు ఈ ట్రైన్ టికెట్స్ దొరికినప్పుడు ఫస్ట్ అయితే కూనూరు రీచ్ అవ్వండి బై రోడ్. కూనూరులో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ చూశాక ఈవినింగ్ 4 o'clockకి కూనూరు టు ఊటీ రిటర్న్ ట్రైన్ ఉంటుంది. ఆ టికెట్స్ మీకు ఈజీగానే దొరుకుతాయి. కూనూరు రీచ్ అయిన తర్వాతకి చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ సిమ్స్ పార్క్. ఇది కూనూరులోనే చాలా ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పార్క్. టోటల్గా 12 acresలో ఉంటుంది ఈ పార్క్. ఊటీలో ఉన్న కర్ణాటక గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్తో కంపేర్ చేస్తే ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆల్రెడీ చాలా పార్క్స్ గార్డెన్స్ చూసి ఉన్న వాళ్ళకి ఇది చాలా బోరింగ్గానో రొటీన్గానో ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఈ ప్లేస్ స్కిప్ చేసేయండి. లేదంటే ఇంత దూరం వచ్చాం కదా, అన్ని ప్లేసెస్ కవర్ చేయాలనే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక ½ అవర్ కానీ ఒక 1 hour కానీ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చిన్నపిల్లల కోసం మంచి ప్లే ఏరియా ఉంది అండ్ పక్కన బోట్ హౌస్ కూడా ఉన్నది. ఆల్రెడీ ఊటీలో బోట్ హౌస్ చూసిన వాళ్ళకి ఇది నథింగ్. అండ్ నెక్స్ట్ డే కూడా మనం పైకారా లేక్లో బోటింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బోట్ హౌస్ అనేది స్కిప్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఎలిఫెంట్ లెగ్ ట్రీ అంటారు. చూడ్డానికి ఇది ఎలిఫెంట్ లెగ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సింగారా టీ ఎస్టేట్స్. ఈ ప్లేస్ టీ గార్డెన్స్తో చాలా ప్లెజెంట్గా చుట్టూరా మౌంటైన్ వ్యూస్ అండ్ వ్యాలీ వ్యూస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయాలనిపించే ప్లేస్ ఇది. ఇక్కడ పక్కనే టీ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంతటి కూల్ వెదర్లో టీ గార్డెన్స్ మధ్యలో మౌంటైన్స్ అండ్ వ్యాలీ వ్యూస్ చూసుకుంటూ నేచర్ ఎంజాయ్ చేస్తూ టీ తాగడం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఇది కూనూరులోనే చాలా బిగ్గెస్ట్ టీ ఎస్టేట్. టోటల్గా 2500 acresలో ఉంటుంది. దీని ఓనర్ వచ్చేసి ఓల్డ్ బాలీవుడ్ యాక్ట్రెస్ ముంతాజ్ ఖాన్ అండ్ తన హస్బెండ్ మయూర్ మాధవ్ నిధి. ఇక్కడ ఉన్న టీ లీవ్స్తో 3 types ఆఫ్ టీ పౌడర్స్ తయారు చేస్తారు. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అండ్ థర్డ్ క్వాలిటీ. ఇక్కడ ముదురుగా డార్క్ గ్రీన్లో కనిపించే లీవ్స్తో థర్డ్ క్వాలిటీ టీ పౌడర్ తయారు చేశారు. బయట మార్కెట్లో విడిగా సేల్ చేస్తుంటారు ఈ టీ పౌడర్ని. పైన లైట్ గ్రీన్ కలర్లో కనిపించే లీవ్స్తో సెకండ్ క్వాలిటీ టీ పౌడర్ తయారు చేస్తారు. ఇవి మనం ఇంట్లో యూజ్ చేసే రెగ్యులర్ టీ పౌడర్స్. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి పైన లేతగా కనిపించే ఈ టీ లీవ్స్తో గ్రీన్ టీ పౌడర్ తయారు చేస్తారు. సింగారా టీ ఎస్టేట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇలా ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ కనిపించింది. ఇక్కడ ఊటీ అండ్ కూనూరులో పండించే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీ పౌడర్స్, యూకలిప్టస్ ఆయిల్స్ అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ దొరుకుతాయి. ఇక్కడ యూకలిప్టస్ ట్రీస్ నుంచి యూకలిప్టస్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో మనం లైవ్లో చూడొచ్చు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర దొరికే డిఫరెంట్ ప్రొడక్ట్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెద్దవాళ్ళకి వచ్చే నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్కి కానీ ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చినప్పుడు యూజ్ చేసే మసాజ్ ఆయిల్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్స్ కంటే ఈ ఎక్స్టర్నల్గా యూజ్ చేసే ఈ ఆయిల్స్తో క్యూర్ చేయడం అనేది చాలా మంచిది. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టీ పౌడర్స్ అవైలబుల్ ఉంటాయి. లైక్ మసాలా టీ, చాక్లెట్ టీ అండ్ గ్రీన్ టీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్రీగా టీ శాంపిల్స్ కూడా ఇస్తారు. మీరు ఏది తీసుకోవాలన్నా కానీ ఈ టీ శాంపుల్ ట్రై చేసి మీకు నచ్చితే కొనుక్కోండి. మాకైతే చాక్లెట్ టీ బాగా నచ్చింది అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇవే ప్రోడక్ట్స్ మనకి ఊటీలో కూడా దొరుకుతాయి. బట్ అక్కడ ఏంటంటే టూరిస్ట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ప్రైసెస్ చాలా ఎక్కువ చెప్తారు. హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. లైక్ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, జెల్లీ చాక్లెట్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్తో తయారు చేసిన చాక్లెట్స్. ఏదైనా మనకి చాక్లెట్ శాంపిల్స్ ఇస్తారు, నచ్చితేనే తీసుకోండి. ఇక్కడ దొరికే అన్ని ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మనకు నచ్చుతాయి అండ్ అరౌండ్ మనకి ఒక 10,000 rupees అయితే బడ్జెట్ అవుతుంది వీటన్నిటికి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ల్యాంప్స్ రాక్. ల్యాంప్స్ రాక్కి వెళ్ళే ఈ రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్కడైనా ఒక చోట ఆగి ఒక 15 to 20 minutes టైం స్పెండ్ చేయండి. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఫ్యామిలీ పిక్స్ కానీ ఇన్స్టా రీల్స్ కానీ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రూట్లోనే మాకు బైసన్ కనిపించింది. బాహుబలి 1 మూవీలో కో హీరో రానా అండ్ బైసన్తో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ యానిమల్ ఇదే. ఇది మనం దూరం నుంచే చూడాలి కానీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన మీద అటాక్ చేస్తుంది.
ఇప్పుడు ల్యాంప్స్ రాక్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. ల్యాంప్స్ రాక్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. వాక్వేకి రెండు వైపులా ఎత్తైన ట్రీస్తో చాలా గ్రీనరీగా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్. చూడడానికి ఫారెస్ట్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్న ఫీల్ అనిపిస్తుంది. ఒక ఫారెస్ట్ మధ్యలో వాక్వే ఏర్పాటు చేసినట్లు ఉంది ఈ ప్లేస్. ఎటు చూసినా దట్టమైన అడవే కనిపిస్తుంది. ఈ ట్రీస్ మధ్యలోంచి వెళ్తుంటే ఘాటుగా ఆయుర్వేదిక్ స్మెల్ వస్తుంది. లైక్ జండుబామ్ లాగా ఘాటుగా స్మెల్ వస్తుంది. కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్ని ఈ ట్రీస్ నుంచే తయారు చేస్తారట. పైకి వెళ్ళిన తర్వాతకి అక్కడ నుంచి మౌంటైన్ వ్యూస్ అండ్ వ్యాలీ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మేము ఫిబ్రవరిలో విజిట్ చేసాం కాబట్టి వ్యూస్ చాలా క్లియర్గా ఉన్నాయి. అదే మీరు వింటర్లో వచ్చినట్లయితే మీకు ఏమీ కనిపించదు, కంప్లీట్గా ఫాగ్తో ఎండిపోయి ఉంటుంది. ఈ ప్లేస్ ల్యాంప్స్ రాక్ ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది. ఫోటోగ్రఫీకి ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. పర్ ఫోటో 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ల్యాంప్స్ రాక్ నుంచి బయటికి రాగానే ఇంకొక బాహుబలి బైసన్ మాకు దర్శనం ఇచ్చింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళే ఈ రూట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీలైతే ఒక ½ అవర్ ఎక్కడన్నా ఆగి టైం స్పెండ్ చేయండి. ఫైనల్లీ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అయితే రీచ్ అయ్యాము. ప్రతి టూరిస్ట్ ప్లేస్లో ఒక హైలైట్ లొకేషన్ ఉంటుంది, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్. ఈ కునూరులో డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ కింద కనిపించే వ్యూ పాయింట్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ షేప్లో ఉండడం వల్ల దీన్ని డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటారు. అక్కడ నుంచి వ్యూస్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇక్కడ తెల్లని దారగా కనిపించేది క్యాథరిన్ వాటర్ ఫాల్స్. ఈ ప్లేస్ నుంచి లొకేషన్ ఇంకా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. రేపు కోటగిరి వెళ్తున్నాము, అక్కడ నుంచి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్ట్రాబెరీ ఫామ్. దీనికి ఎంట్రీ ఫీ అయితే ఏమి ఉండదు. స్ట్రాబెరీ ఫ్రూట్స్ ఎలా పండిస్తారో ఇక్కడ మనం చూడొచ్చు. వన్స్ ఫామ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రాబెరీ ఫ్రూట్స్ అండ్ వాటితో తయారయ్యే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి మార్కెటింగ్ చేస్తారు. లైక్ స్ట్రాబెరీతో తయారయ్యే వైన్స్, షాంపూస్ అండ్ ఫేస్ క్రీమ్స్ లాంటివి. స్ట్రాబెరీ ఫామ్కి దగ్గరలోనే దారిలో ఇలా ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది.
కూనూరు నుండి ఊటీకి వెళ్ళే రోడ్వేలో మధ్యలో మనకి వెల్లింగ్టన్ కంటోన్మెంట్ ఏరియా కనిపిస్తుంది. దాని తర్వాత మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ ఉంటుంది. ఈ రెండు ఆర్మీ కంట్రోల్లో ఉంటాయి. మద్రాస్ రెజిమెంటల్ సెంటర్లో ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కేటీ వ్యాలీ వ్యూ పాయింట్. డే 2లో ఇదే లాస్ట్ ప్లేస్. ఇక్కడతో మీ డే 2 ట్రిప్ ఎండ్ చేయండి. ఇక్కడ నుంచి మనకు కనిపించేది కేటీ వ్యాలీ విలేజ్. డే 3 ఊటీలో డే 1లో చూడాల్సిన ఒక ప్లేస్ మేము మిస్ చేసాము. ఆ ప్లేస్ డే 3లో కవర్ చేస్తున్నాము. ఆ ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఇండియాలో చాలా ప్లేసెస్లో రోజ్ గార్డెన్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న అన్ని రోజ్ గార్డెన్స్లో కంటే ఊటీలో ఉన్న గవర్నమెంట్ రోజ్ గార్డెన్ చాలా పెద్దది. ఇక్కడ మనకి మోర్ దెన్ 20,000 రోజెస్ చూడొచ్చు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల రోజ్ ఫ్లవర్స్ ఇక్కడ ఊటీ రోజ్ గార్డెన్లో మనం చూడొచ్చు. ఈరోజు డేట్ వచ్చేసి Feb 14th. వ్యాలంటైన్స్ డే అవ్వడంతో రోజ్ గార్డెన్ చాలా సందడిగా కనిపిస్తుంది. డే 3 ఈరోజు ఊటీ నుంచి కోటగిరి వెళ్తున్నాము. కోటగిరి ఊటీ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కోటగిరిలో మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అండ్ కొడనాడ్ వ్యూ పాయింట్. కొడనాడ్ వ్యూ పాయింట్ అనేది కోటగిరి నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. క్యాథరిన్ వాటర్ ఫాల్స్ ప్లేస్కి అయితే వచ్చాము. బట్ ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఎవరో ట్రెక్కింగ్ చేస్తూ చనిపోయారట క్యాథరిన్ వాటర్ ఫాల్స్ దగ్గర. సో అప్పటి నుంచి ఇక్కడ ఎంట్రీ క్లోజ్ చేసేసారు. సో దీనికి దగ్గరలోనే ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, క్యాథరిన్ వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ అని. సో ఇక్కడికైతే వచ్చాము. లొకేషన్ ఒకసారి చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కొడనాడ్ వ్యూ పాయింట్. ఇప్పటివరకు చూసిన వ్యూ పాయింట్స్ ఒక ఎత్తు, ఇప్పుడు చూసే వ్యూ పాయింట్ ఒక ఎత్తు. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది క్యాబ్ డ్రైవర్స్ ఈ ప్లేస్ని స్కిప్ చేస్తుంటారు. బట్ మీరు మాత్రం ఖచ్చితంగా మీ ఊటీ ఐటనరీలో ఈ ప్లేస్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇది కోటగిరి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఊటీ నుంచి 47 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కొడనాడ్ వ్యూ పాయింట్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి క్లోజ్ అవుతుంది. దానికంటే ముందే మీరు ఒక 2 hours బిఫోర్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. मंसूर, मेरा नंबर है 8999 4952 432.
मैं कूर्ग, मैसूर और ऊटी, कोडाइकनाल, मूनार हर जगह पे भी घुमाते हैं। कैब सर्विस। कैब सर्विस। थैंक यू।